కొంతమంది నన్ను అంటూ ఉండేవారు, అమ్మ ఎందుకు విజయలక్ష్మి గారు అంత కష్టపడిపోతున్నారు, మీకు షుగర్ వచ్చి పడిపోతున్నా కూడా మీరు అలా తిరుగుతున్నారేంటని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను ఒకటే చెప్పేదాన్ని, నేనేమైనా పర్వాలేదు, నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదొక్కటే నా ఆలోచన. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంక చాలు అని చెప్పేసి నేను అనుకుంటా ఉండేదని. అదేవిధంగా 53 రోజులు ఆయన జైల్లో ఉంటే మేము నిజంగా నిద్రపోలేదంటే నమ్మండి, అన్ని రోజులు కూడా దీక్షలో కూర్చొని ఒకటే భగవంతుని ప్రార్థన చేసేవాళ్ళం, మా చంద్రబాబు నాయుడు గారు తొందరగా జైలు నుంచి రావాలి, మా బోనమ్మ గారు సంతోషంగా ఉండాలి, మా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా యువగళ యాత్ర ద్వారా ఆయన శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టించి ఆ యదవులందరికీ కూడా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడు వచ్చాడని శభాష్ అనిపించుకున్న లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పులి కడుపేనా పులే పుడుతుందన్నట్టుగా చంద్రన్న కడుపున పుట్టినటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించడంలో కాబోయే ముఖ్యమంత్రిగా ఈ లోకేష్ బాబు గారు మనందరి యొక్క ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ